కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్న మిత్రుడు అన్నయ్య ప్రసన్న బాబు గారు కర్నూలు వచ్చినప్పుడు మేమిద్దరం కలవడం జరిగింది. ఒకసారి కన్వెన్షన్కి రమ్మని మమ్మల్ని పిలవడం జరిగింది. నేను రావడానికి చాలా సంతోషపడ్డాను. మరి ముఖ్యంగా నాన్నగారిని, అయ్యగారిని చూడాలని ఆశ నాకు కూడా ఉంది. ఎప్పుడో మీటింగ్స్ జరిగేటప్పుడు జనాల్లో నిలబడి చూసేవాడిని, వినేవాడిని. ఈరోజు స్వయంగా ఇక్కడికి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే చట్టమా తుపాకీ గొట్టమా అని చట్టమా తుపాకీ గొట్టమా అని కట్టి మిగిల్చిన కన్నీటి గాథ అని ఒక్కొక్క టైటిల్ చూస్తూ ఉంటే గుండెల్లో దడబట్టేటట్టు, ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చున్నారా అన్నట్లు ఒక సమయంలో ఈ తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని ప్రాంతాలలో దుర్బోధకుల్ని ఎండగట్టి పరిచర్యని ఎలా చేయాలో చెప్తూ ప్రతి ఒక్కదానిని తప్పుని తప్పుగా ఖండిస్తూ ప్రవక్త ఆత్మ కలిగి తప్పును తప్పుగా ఖండించకపోతే పాపం విస్తరించిపోతుంది కనుక తప్పును తప్పుగా ఖండిస్తూ పరిచర్యలో ఆ రోజుల్లో ఎంతో విస్తారంగా మేము కూడా తిరుగుతున్న రోజుల్లో, ఏసన్న గారితో నేను తిరిగే రోజుల్లో అయ్యగారు కూడా ఆ రోజుల్లో తిరుగుతూ ప్రతి క్యాసెట్ నేను విన్నాను, ప్రతి మెసేజ్ నేను విన్నాను అయ్యగారిది. ప్రతి మెసేజ్ ఒక మాటలో చెప్పాలంటే సద్దాం హుసేన్ బాత్రూమ్ బంగారుతోనా అన్నాడు ఒకసారి. అది అప్పుడు దాకా నాకు కూడా తెలియదు బంగారుతో ఉందా అనే సంగతి నాకు తెలియదు. సద్దాం హుసేన్ అని ఒక్కొక్క మాటలో చెప్పాలంటే అయ్యగారు చాలా మందికి తెలియని ప్రజలకి యేసు ప్రభుని గురించి తెలిసేటట్లుగా, యేసు ప్రభుని గురించి తప్పుగా ఎవడన్నా మాట్లాడితే వాడిని ఒక మాటలో చెప్పాలంటే షర్ట్ పట్టుకోడు కానీ అంత పని చేసేవాడు. షర్ట్ పట్టుకోడు కానీ సవాల్ చేసి రారా నువ్వు అన్నట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడి ప్రసంగం చేసి వాళ్ళ తాట తీసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేవాడు. ఏది ఏమైనా తప్పును తప్పుగా ఖండించే బోధకులు మనకు అవసరం. పరిచర్యలో తప్పును తప్పుగా ఖండించే సేవకుడు అవసరం. తప్పును తప్పుగా ఖండించే సేవకులు అవసరం. ఏది ఏమైనా సరే ఈరోజు ఈ ప్రాంతానికి నేను రావడం నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నాను. ఎందుకంటే పరిచర్య చేస్తున్న మనమంతా ఒక ఐక్యమత్యంగా ఉన్నామని ప్రపంచానికి ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం, ఖాళీగా ఏం లేవు. ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా సేవ చేస్తున్నాం. ప్రపంచంలో దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే క్రైస్తవుడై ఉన్నాడు. అలాగా సమయాన్ని వ్యర్థం చేయకుండా పలు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించిన నాన్నగారు, ఒక మాట చెప్పాలంటే పిడి సుందర్రావు అయ్య గారు నాన్నగారు చాలా ప్రాంతంలో సేవ చేశారు. ఇప్పుడు ఆయన బలాన్నంతా సేవలోనే వాడారు. ఇదిగో రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు వచ్చినారు, ప్రసన్న కుమార్ అయ్య గారు వచ్చినారు. రాబోయే రోజుల్లో ఆయన కంటే గొప్ప సేవ మీరు చెయ్యాలని ఒక దైవ సేవకుడిగా నేను ఈ ప్రాంతానికి వచ్చి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా గొప్ప పరిచర్య చెయ్యాలి. ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది మీకోసం, ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంది. బూది గంటాల వరకు మీరు చెయ్యాలి. ఇక్కడ బైబుల్ సెమినరీ జరుగుతూ ఎంతో మంది సేవకుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఒక మాట చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్నారు. మంచి సబ్జెక్ట్ను ఒకటి తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద ఊరికే పాటలు పాడి డ్యాన్స్ లేకుండా సంఘాల్లో ప్రతి ఒక్కరు పాటలో డాన్స్లే అంటా ఉన్నారు. అందరు
ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర డ్యాన్సులు వేయటమే. పిల్లలంటే డ్యాన్సులు కాదు, ఇందాక చెప్పినట్టు పాట చూడండి, చిన్ననాటి నుండి నేర్చుకోవాలా. యేసు ప్రభు చెప్తుంటే ఈ వడ్రంగి పనివాని కుమారుడికి ఇంత పాండిత్యం ఎక్కడిదని వాళ్ళు తెలుసుకునేటట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో బూది గంతానికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా మంది నేర్చుకున్నారు. ఇది చాలా విలువైనది. యేసు ప్రభు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సంఘాలు కట్టండి, కానుకలు పట్టుకోండి అని చెప్పలేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఆ పనిలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనం అది. చాలా మందిని సేవకులుగా చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు, చేసే పనిలోనే ఉన్నారు. అయితే దీనిలో ఒక మాటను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం గమనించి చూస్తే ఈ పరిచర్య లేవి వంశం మాత్రమే చేసేది. లేవి వంశాన్ని మాత్రమే ఈ యాజకత్వానికి అర్హులు. మోషేకి దేవుడు చెప్పినప్పుడు 12 గోత్రాలలో లేవి గోత్రం యొక్క ఆ కొమ్మ చిగిరించింది కనుక లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ప్రత్యక్షపు గుడారంలో యాజకత్వం చేయడానికి కొరకు లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు. లేవి క్రమంలో లోపముంది కనుక ఆ లోపాన్ని తీసివేయడానికి, అంటే లేవి వంశంలో పుట్టినవాడు మాత్రమే ఈ పరిచర్య చేయాలి ఓల్డ్ టెస్టిమెంట్ లో. అయితే యేసు ప్రభు లేవి వంశంలో పుట్టలేదు, ఆయన యోధా గోత్రంలో పుట్టాడు. యోధా గోత్రంలో పుట్టి మెల్కీసెదెకు క్రమంలో పరిచర్యని ప్రారంభించాడు. మొట్టమొదటి అపోస్తుడు క్రమంలో సేవ ప్రారంభించాడు. లేవి వంశం కాదు, ఇది లోపము లేనిది. మెల్కీసెదెకు క్రమం అంటే ఎబ్రీ పత్రిక మనం 7వ అధ్యాయంలో చూస్తే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అని ఉంటుంది. ఈ యాజకత్వం చేయడానికి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు మెల్కీసెదెకు అంటే. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు ఎవరు అంటే యెహోవా దేవుడు అని మనం ఆలోచిస్తే యెహోవా దేవుడు కాదు, ఆయనకు కుమారుడు ఉన్నాడు. యేసు ప్రభు కాదు, ఆయనకు తండ్రి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కొట్టడంలా, శక్తితో కొట్టడంలా, గట్టిగా కొట్టాల. పరిశుద్ధాత్మ దేవుడు మెల్కీసెదెకు క్రమం అంటే భూమికి పునాది వేసినప్పటి నుంచి ఉన్న యాజకుడు. మొట్టమొదట ఉన్న యాజకుడు భూమికి పునాది వేసినప్పుడు, పిల్లలను ఊదినప్పుడు, అప్పుడు వధించిన పశువుని వధించినప్పుడు ఉన్న యాజకుడు, భూమి పుట్టక మునుపు నుంచే ఉన్న యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ మెల్కీసెదెకు క్రమంలో ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో, పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు మెల్కీసెదెకు క్రమంలోనికి వచ్చి పరిచర్య చేయడానికి, ఈరోజు ఏ కులం మతం అని కాదు, ఎవడు ఏ కులం అని కాదు, అలాగే పరిచర్య చేయడానికి నేను అర్హుడు కాదు, ఎవరు అర్హులు కాదు. లేవి వంశంలో పుడితేనే యాజకుడు. అప్పుడు ఇప్పుడైతే మెల్కీసెదెకు క్రమంలో అందరూ పరిచర్య చేసే ధన్యతను యేసు ప్రభు ద్వారా మనం కలిగి ఉన్నాం. ఒక క్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుని యేసుక్రీస్తు వచ్చి ఈరోజు నిషేధించబడిన మనల్ని దేవుడి స్థితిలోనికి, ప్రభుని యేసుక్రీస్తు నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా అయినట్లుగా మనము నిషేధించబడిన మనము కులముతో పని లేకుండా, లేవి వంశంతో సంబంధం లేకుండా, మనము ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరూ యాజకత్వం చేయడానికి ఒక ఉన్నతమైన ఒక పిలుపుని దేవుడిచ్చి ఇక్కడ పెద్ద కాలేజీని ఒకటి కట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి రాబోయే తరానికి మీరు ఉన్నతమైన పరిచర్య చేయడానికి కొరకు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచి మెల్కీసెదెకు క్రమంలో ప్రతి ఒక్కరూ సేవ చేయడానికి, స్త్రీలు పురుషులు అందరూ పరిచర్య చేయడానికి ఇక్కడ మంచి తలంపుతో, మంచి ఆలోచనతో, ఉన్నతమైన ఆలోచనలతో దీన్ని ప్రారంభించిన అయ్యగారే గాని, వెంబడిస్తున్న సేవకులే గాని, ప్రతి ఒక్కరు యాజమాన్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కానీ నేను హోసన్న మినిస్ట్రీ తరపున పాస్టర్ ఫెడిపాల్ నేను చెప్తున్నాను, మీ అందరికీ ఎంతో వందనాలు, శిరస్సు ఉంచి వందనాలు చెప్తున్నాను. మీ చేస్తున్న పరిచర్య
చాలా గొప్పది, కొనసాగించండి. భూమి ఉన్నంత వరకు ఇది నిలబడి ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక.